నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ లో 110వ ఫౌండేషన్ కోర్సు ప్రారంభం. రెండో హరిత విప్లవం దిశగా యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్న గవర్నర్ తమిళిసై. రవీంద్ర భారతిలో వృద్ధాశ్రమం వీడియో సీడీ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. గుర్తు తెలియని బిచ్చగాడిని హతమార్చిన మరో బిచ్చగాడు. సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య. పత్తి వ్యాపారిని కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు. వివరాల్లోకి వెళ్తే, రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం అనే వీడియో సీడీ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్, వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు మల్లికార్జున, యూనివర్సల్ ఛానల్ డైరెక్టర్ గీతా రచయిత ఎంవికే మల్లిక్, మాస్టర్ నీలధ్వజ, నోమల అరవింద్, మణి మహేష్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, నటీనటులు తదితరులు పాల్గొన్నారు. మాప్లాన్ మన్నించి ఇచ్చేసినటువంటి పర్యాటక శాఖ సంస్కృతి శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బండ ప్రకాష్ గారికి, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు బండ ప్రకాష్ గారి చేతుల మీదుగా రిలీజ్ అయిందండి. ఒకసారి అందరు గట్టిగా చెప్పర్లు. యూనివర్సల్ టీవీ తెలుగు. నిజంగా ఇప్పుడు చూస్తుంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ఎంత ఇబ్బందో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు కానీ అర్థం కావట్లేదన్న. ఇప్పటిదాకా నేను ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేయలేదు ఓన్గా. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు, ఎందుకంటే నేను మాట్లాడకూడదు, ఈ ప్రోగ్రామ్ నాది కాబట్టి. ప్రయత్నం చేసామండి. మధ్య వారికి ఒకసారి సన్మానం గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మల్లికన్న తరఫున, అదేవిధంగా వృద్ధాశ్రమం టీం అందరి తరఫున మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ సన్మానమే నాకు ఇష్టమైన నాయకుడు, కళా పోషకుడు అంటారు వరంగల్లో. అన్నతో జరగడం నిజంగా చాలా సంతోషం. అలాగే ఈ వీడియో పాటకి నిర్మాత అయిన మా గది 2 నిమిషాలు. అలాగే మా మదర్, వృద్ధాశ్రమం మదర్ మణి మహేష్ గారికి అందుకే అన్న వృద్ధాశ్రమం బ్రదర్. చాలా సినిమా చేసిన. అలాగే కొడుకు, వృద్ధాశ్రమం కొడుకు, మీకు చక్రవాకం అవన్నీ చూసే ఉంటారు. మొగల్ రేకులు అరవింద్ అని మీకు చూసే ఉంటారు. విలన్ క్యారెక్టర్, హీరోకి విలన్ క్యారెక్టర్ అరవింద్, నా ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, వెల్ విషర్. అలాగే ఈ వృద్ధాశ్రమం కోడలు అలకే గారిని కూడా అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ జలంధర్ ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సహకరించారన్న. అక్కడ ఊళ్ళో పొద్దున్నే లేచి పెద్దపేట వెళ్తుంది జలంధర్ రెడ్డి. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన శ్రీ విద్య గారు అండ్ రూపేందర్ గారు, మా వెల్ విషర్స్. వెళ్ళిపోయారా ఉన్నారా? వెళ్ళిపోయారా? అలాగే రాజు గారు, మ్యూజిషియన్. గౌరవనీయులైన బండ ప్రకాష్ గారు,
మా మిత్రులు, చిరకాల మిత్రులు, వరంగల్ వాస్తవ్యులు, అలానే డ్యాస్ మీద ఉన్న పెద్దలందరికీ, ప్రత్యేకంగా మాలిక్ వారు మన ఆశ్రమంకి వచ్చి, గురూజీ నేను ఇలా వృద్ధాశ్రమం మీద ఒక పాట రాశాను, దాన్ని ఇక్కడ షూట్ చేస్తామంటే నేను ఇమ్మీడియట్గా ఓకే అన్నాను. ఏంటి దాని అంతరార్థం అని చెప్పినప్పుడు, ఈ వృద్ధాశ్రమాలను తగ్గించడానికి, దాన్ని ఎత్తేయడానికి, ఇక ముందు అలాంటి రాకుండా ఉండడానికే దీని ఉద్దేశం అన్నాడు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నేను నడిపేది వృద్ధాశ్రమం కాదు, అది వానప్రస్థాశ్రమం. వృద్ధాశ్రమం అంటే పిల్లలు తల్లిదండ్రులను వాళ్ళను భరించలేక, వాళ్ళను చూడలేక, వాళ్ళు చేసిన సేవలు మర్చిపోయి, వాళ్ళను పట్టించుకోకుండా మెకానికల్గా తీసుకుపోయి ఎక్కడో ఒక దగ్గర కమర్షియల్గా ఈ కార్యక్రమంలో యూనివర్సల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం, అందులో ఒక పాటతో వృద్ధాశ్రమం అనేది టైటిల్గా పెట్టి ఈ పాట పెట్టినప్పటికీ నేనైతే తల్లి పాట అని అనుకుంటా. ఒక తల్లి గురించి రాసిన పాట. తల్లితో మనకు ఉండాల్సిన అనుబంధం మీదనే ఎక్కువ దాంట్లో కేంద్రీకరణ ఉండడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఆ రెండు అంశాలతో కూడిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ, సోదరుడు మల్లిక్ గారికి, పెద్దలు. రాజేంద్రనగర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో 110వ ఫౌండేషన్ కోర్సు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రైతుల ఆదాయాలు రెట్టింపు కోసం ప్రతి శాస్త్రవేత్త కృషి చేయాలని అన్నారు. పరిశోధన, విస్తరణ సేవలు వ్యవసాయ విద్యా క్షేత్రస్థాయికి విస్తరింపజేయాలని అన్నారు. రెండో హరిత విప్లవం దిశగా యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. The foundation course for agriculture consisting of 1304 on Uravu says like this: Surandrum erpinna dulagam adanal udandum udave thalai. Have at last resort to the farmer. That is the primacy of agriculture and farming in this country. Milk producers of the world, milk. Why the world countries didn't accept the milk? Because of the international standards, we didn't fulfill the international standards. So a meeting was convened and eminent scientists like you, actually they had a very brainstorming session and they found out there were 3 barriers which prevented our milk to be exported. So they found the disease prevalent among the bovine disease and the poor nutrition and the low quality of breeding. I should say సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. సైదాబాద్ ధోబిగా చౌరస్తాలో ప్రధాన రహదారిపై భిక్ష అడుక్కుంటున్న ఓ వ్యక్తి రోడ్డుపై హల్చల్ చేసుకుంటూ మరో బిచ్చగాడిని హత్య చేశాడు. గుర్తు తెలియని బిచ్చగాడి మెడకు వస్త్రంతో చుట్టి అందరూ చూస్తుండగా దారుణంగా చంపాడు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా రేవూరు గ్రామంలో అర్ధరాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని దుండగులు పత్తి వ్యాపారి షేక్ హుస్మాన్ని కత్తులతో పొడిచి చంపారు. మృతదేహాన్ని పత్తి పొలం వద్ద వదిలేశారు. పత్తి విక్రయించిన డబ్బుతో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టారు.
డబ్బు కోసమే దుండగులు ఘాతుకానికి పాల్పడవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు పట్టణం శ్రీ వెంకటరమణ కాలనీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వైకుంఠ శ్రీమన్నారాయణను దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ సేవకుడు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన శ్రీ భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠ ఏకాదశి పర్వదిన సాయం ప్రదోష పూజా సమయంలో అమ్మవారికి విశేష పూజలు అర్చనలు విశేష మంగళహారతులు విశేషంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తాదులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యత్తు. ఈ యొక్క జగత్తునందు వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి మించినటువంటి ఏ సన్నిధిలో లేదు. వెంకటేశ్వర స్వామి వంటి భగవంతుడు లేదని చెప్పి దీని యొక్క అర్థం. ఈ రోజున వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటరమణ కాలనీ కర్నూలు నందు భక్తుల యొక్క రద్దీ విపరీతంగా ఉన్నది. ఈరోజు యొక్క ప్రాశస్త్యం ఏంటంటే ఉత్తరాయణం ప్రారంభం కావడానికి ముందు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ కూడా కలిసి వైకుంఠ ద్వారం గుండా వైకుంఠానికి వెళ్ళి అరకులోయ ఏజెన్సీలో చేపట్టిన మన్యం బంద్ మొదటి రోజు ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా గిరిజన సంఘాలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన చట్టాలను ధిక్కరిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని, బినామీలను తరిమికొట్టాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున బంద్ నిర్వహించారు. బంద్ కారణంగా వాణిజ్య సదుపాయాలు మూసివేయడంతో ప్రజలు పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అరకు వెళ్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న ఈ రోజు ఏజెన్సీ వ్యాప్తంగా బ్రహ్మాండంగా ఈ బంద్ జరుగుతుంది. ఈ బంద్ ప్రధాన అంశం ఆదివాసుల హక్కులు చట్టాలు అమలు చేయాలని, 1 చట్టం అమలు చేయాలని, ఎవరైతే బినామీదారులు ఉన్నారో వాళ్ళు తరమాలని చెప్పేసి జరుగుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపారం నిమిత్తం వచ్చినటువంటి గిరిజన నేతలు ఈ ప్రాంతంలో వ్యాపారం చేసి సంపాదించుకున్న తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో మేము 2వ పౌరులుగా ఉన్నాము, మాకు సర్వ హక్కులు కల్పించాలని చెప్పేసి హైకోర్టులో బిల్ దాఖలు చేసినటువంటి రొబ్బీ సంఘాలను ఏజెన్సీ ప్రాంతం నుంచి బహిష్కరణ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన హక్కుల్ని చట్టాలను తొంగలు పెట్టి ఈ రోజు ఈ రకమైనటువంటి బిల్ దాఖలు చేసి ఆదివాసులు మీద ఫలితం చెలాయిస్తామంటే సాగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. నిన్న ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ మీద స్పందించి ఐటీడీఏ పాలకులకు సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం పెట్టి తీర్మానం చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. లేని ప్రశ్నలో ఈ బంద్ తీవ్రరూపం దాల్చుకుంది. గుజరాత్ సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ వార్డులకు చిక్కి జైలు పాలైన ఏపీ మత్స్యకారులు విడుదలయ్యారు. పాక్ నుండి విడుదలై ఢిల్లీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
జనగామ జిల్లా కామారెడ్డిగూడెం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నర్సరీ, డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిల్లా అంజమ్మ, యాదవరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ మేనేని స్వర్ణలత శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ అంబటి లత, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు శరత్ తదితరులు పాల్గొన్నారు. మేడం ఆడ వస్తారా ఏమంటారా మేడం బయట వారం జాబ్ కార్డు ఎవరికి రాస్తారో ఎవరికి ఉందో తగ్గించి ఇది రేపు మస్టర్ రావాలి పేమెంట్ చేసుకో 4,100 పేమెంట్ వస్తుంది నీకు. పెద్దపల్లి జిల్లా పొట్యాల గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈవో సామిరెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పొట్యాల సర్పంచ్ ఎదులాపురం నీరజ వెంకటేష్, స్పెషల్ ఆఫీసర్ రజని, పంచాయతీ సెక్రటరీ గంగాలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ కోఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. అక్కడి కంపు ఉన్నది వీడొకటి ఉన్నది మనం ఏం జాయిన్ చేస్తాం కానీ కష్టం బాధపడతాం ఇలా ఆశ్రయానికి పల్లె ప్రగతి 2 కార్యక్రమంలో అంతర్గాం మండల్ పొట్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని శానిటేషన్ పనుల భాగంగా క్లీనింగ్ రోడ్ స్క్రీనింగ్లో సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ, మరి గ్రామ యువకులు, ఫీల్డ్ అసిస్టెంట్, ట్రాక్టర్ యజమాని ఫ్రీ స్వచ్ఛందంగా పెట్టినట్టు మాకు ఇన్ఫర్మేషన్ అనేది. ఈ కార్యక్రమంలో పొట్యాల గ్రామం విజయవంతంగా
శానిటేషన్ పనులు చేస్తున్నందుకు ఈ గ్రామ ప్రజలకు సర్పంచ్ గారికి ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా మునఖాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎల్బీ నగర్ కొత్తపేట మాజీ కౌన్సిలర్ వజీర్ ప్రకాష్ గౌడ్, ఐరేని యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొగడిచెర్ల సత్యనారాయణ, గ్రంథాలయ పాలకుడు రాఘవేందర్, వార్డు మెంబర్ తోకల పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఈసారి కంపల్సరీ వారికి సింహనాదాయ సర్వమంగళమూర్తయ ఉపాస్మహే సింహాఖ్యం బ్రహ్మ వేదాంతగోచరం భూయోల్లాసితం సారచేతయేతుం జగద్గురుం. ఓం హరి ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికరామృగజ్జనాం స్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దేవరాజదయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం దృగ్వారిమనిర్మాణ్యం వందే శ్రీవికరామునిం. గౌతవాన్మయ సంధ్యాతం వ్యాకరణం పండితం తదనమాభ. ఓం శ్రీమత్పయోనిధి శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. మరి ఈరోజు నిన్న జరిగినటువంటి మహావైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ రేపాలలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గండు వెంకన్న గౌడ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా ఇక్కడ రేపాల గ్రామస్తులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఎంతో పురాతనమైనటువంటి ఈ యొక్క ఆలయం ఈరోజు మేము దర్శించుకోవడం నిజంగా కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంత మంచి అవకాశాన్ని మాకు కలిగించినందుకు వెంకన్న గారు చైర్మన్గా ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి ఆయన కుటుంబము వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా కొత్తపేటలో శ్రీ ప్రసన్న మహాకాళి ఆలయానికి చైర్మన్గా ఉంటూ ఎన్నో సేవలు చేస్తున్నటువంటి భగవత్ సంకల్ప కార్యక్రమాల్లో నిత్యం మంచి మనసుతో చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఫలితాలు ఇస్తాయని నమ్ముతూ, మరి యొక్క 300 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి యొక్క ఆలయాన్ని మేము దర్శించుకోవడం మా అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ, ఈ ఆలయంకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం ఉన్నా కానీ నా వంతు కూడా నేను కృషి చేస్తూ ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో పండుగల ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా మొరంగపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నూతన హరితహార నర్సరీని ఏర్పాటు చేశారు. రోడ్లపై ఉన్న గుంతలను లోతట్టు ప్రాంతాల్లో మట్టితో పూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ శాంత, ఎంఆర్ఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి మాధవి తదితరులు పాల్గొన్నారు. లోని మొరంగపల్లి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాల్లో కల్లా ఇప్పుడు మొరంగపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు మొదటగా నర్సరీకి వైరు ఫెన్సింగ్ వైరు, డైమండ్ ఫెన్సింగ్ వైరు చుట్టించడం, ఎర్రమట్టి నల్లమట్టి కలెక్షన్ చేసి వాటిలో ఎరువు కలిపేసేసి అవి బ్యాగులు ఫిల్ చేయడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇబ్రహీంపల్లి గ్రామంలో సర్పంచ్ సరోజన ఆధ్వర్యంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త తొలగించి డ్రైనేజీ కాలువలు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కార్యదర్శి కరుణాకర్, స్పెషల్ ఆఫీసర్, వార్డు మెంబర్లు, పారిశుద్ధ కార్మికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో కరెంటు కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా పొలంలో కరెంటు సప్లై చేయడానికి చంద్రమోహన్ అనే రైతు నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీపీ వలలో చిక్కాడు. దీంతో అధికారులు ఏఈని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తం సమాచారం ఫోటోలు సహా పెట్టేశాను మీడియా గ్రూప్లో కర్నూలు గ్రూప్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలను తొలగించారు. వివేకానంద డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేపడుతున్న శ్రమదానం కార్యక్రమాన్ని తనిఖీ చేసి అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ కౌటిల్య, ఎంపీడీఓ చిరంజీవి, డిపిఓ రవీందర్, స్పెషల్ ఆఫీసర్ సుధాకర్, గ్రామ సర్పంచ్ బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబు మొత్తం ఊరంతా సచ్చినట్టు బాగా చేశారు. పంచి సెక్రటరీ వెరీ గుడ్ వర్క్ మెయింటైన్ చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ లో 110వ ఫౌండేషన్ కోర్సు ప్రారంభం. రెండో హరిత విప్లవం దిశగా యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలన్న గవర్నర్ తమిళిసై. రవీంద్ర భారతిలో వృద్ధాశ్రమం వీడియో సీడీ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. గుర్తు తెలియని బిచ్చగాడిని హతమార్చిన మరో బిచ్చగాడు. సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య. పత్తి వ్యాపారిని కత్తులతో పొడిచి హతమార్చిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.